హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఒక చిన్న టీఎల్ఎం చెప్పొచ్చు, టీఎల్ఎం చెప్పొచ్చు, లేకపోతే ఒక చిన్న మ్యాథ్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా, ప్లేస్ వాల్యూస్ అనమాట. చూడండి, ఇక్కడ ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది 100 ప్లేస్, ఇది థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs అనమాట. ఓకేనా, అంటే బేసిక్సా నేనేం చేశానంటే బీట్స్ని యూజ్ చేసుకుని ఒక ఈజీగా ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. చూడండి, ఇక్కడ జనరల్గా నేను కొన్ని ర్యాండమ్గా ప్లేస్లో కొన్ని బీట్స్ని కౌంట్ చేస్తాను. నియర్లీ 10 బీట్స్ ఉంటుంది. 4 చూడండి, ఇక్కడ ఇది 5 3 1 అన్నమాట. 531. నెక్స్ట్ ఇది 1 అంటే నెక్స్ట్ మనము దీన్ని రబ్ చేసి మళ్ళీ ఆల్టర్నేట్గా వేరే నంబర్స్ 8 ఏం లేదు కాబట్టి 0 ఇన్ టర్మ్స్ ఆఫ్ 4. ఓకేనా, ఈ విధంగా ప్లేస్ వాల్యూస్ని ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతిసారి మనం చూసేటప్పుడు అందరూ కొన్ని పెద్ద నెంబర్స్ 6 digit 7 digit తర్వాత 1s 10s 100s 1000s 10,000s ల్యాక్స్ 10 lakhs అలానే కౌంట్ చేసుకుంటాను అనమాట. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి ఇలాంటి బీట్స్ రిలేటెడ్ కానీ కలర్ఫుల్ ఎక్విప్మెంట్స్తో పాటు నేర్పిస్తే వాళ్ళ మెమరీలో షార్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి టైంలో టెక్స్ట్ ఎక్కువగా మనం చూపించడం కంటే ఇలాంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కానీ లేకపోతే ఒక కలర్ఫుల్ కానీ ఒక డిఫరెంట్ షేప్లో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని టచ్ చేసేటప్పుడు వచ్చే ఆ సెన్స్ ఉంది చూసారా, ఆ సెన్స్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే మైండ్ ఈజీగా స్టోర్ అవుతుంది అనమాట. ఎంతసేపు మనం బుక్ ఓపెన్ చేసినప్పుడు జస్ట్ బుక్ ఓపెన్ చేసుకుని కూర్చోబెట్టుకుంటే జస్ట్ సెంటెన్స్ గుర్తుంటుంది అంతే. కానీ రియాలిటీ ఏంటి వాళ్ళకి తెలియాలంటే ఇలాంటి టీఎల్ఎం ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటి ఎయిడ్స్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ కానీ చేసి మనకు చూపిస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. జనరల్గా లాస్ట్ మనం 1.5 yearగా ఇలాంటిది చాలా చేశాను అనమాట. 1-2 కాదు, హ్యూజ్ నెంబర్ ఆఫ్ నియర్లీ 500+ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 more, ఇది బీట్స్, కౌంటింగ్ బీట్స్ అండ్ లర్న్ నంబర్స్. ఇది ఒక బీట్ పెట్టా. చిన్నపిల్లలు ఇది ఒక బీట్ ఉంది కాబట్టి ఈజీగా మూవ్ అవుతుంది కాబట్టి ఇది 1 అంటే నెంబర్ 1 అనమాట. తర్వాత ఇక్కడ 2 చూడండి, 2 బీట్స్ అనమాట. ఈ విధంగా అప్ టు 10 దాకా ఉంది. ఇలాంటి మల్టిపుల్ టీఎల్ఎం కానీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ మనం రెడీ చేసుకుంటే పిల్లలకి నేర్పించడం ఈజీ అవుతుంది. టీచింగ్ చేసే వాళ్ళకి వర్క్ తగ్గుతుంది అన్నమాట. ఓకేనా, ఈజీగా మెమరీగా గుర్తుంటుంది, ఒక మంచి అవుట్పుట్ కూడా వస్తుంది అనమాట మీకు. ఓకేనా, మన దగ్గర చాలా ఉంది. ఓకేనా, ఇంకా నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ అన్ని సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ పర్టికులర్ అనమాట, ఆల్ వెరైటీ. ఈవెన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ టాపిక్స్ కూడా మనము ప్రాజెక్ట్ రూపంలో మనం చేసేస్తాం అనమాట. ఓకేనా, ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ వల్లనే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట. ఓకేనా, పిల్లలు ఆ చేతులు తీసుకొని, ఓకేనా, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకొని అది ఎలా ఉంది, షేప్స్ ఎలా ఉంది, నిజంగా షేప్స్ ఉందా, అలానే మనం ఒక ఐడియాస్ని చూస్తారా మైండ్లో స్టోర్ అవుతుంది. ఆ ఇంప్రెషన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకొకటి చూపిస్తాను ఇక్కడ. చూడండి, ఇది ఎలా ఉందంటే ధర్మాకోల్ కట్ చేస్తాను నేను. ఇది క్యూబాయిడ్ షేప్లో ఉంది. ఓకేనా, క్యూబాయిడ్ అంటే ఏమంటాం మనం జనరల్గా ఇది ఒక సైడ్, ఇది ఒక లెంగ్త్ ఉంటుంది, ఇది ఒక లెంగ్త్ ఉంటుంది, ఇది ఒక లెంగ్త్ ఉంటుంది అనమాట. 3 sides ఆర్ డిఫరెంట్ లెంగ్త్. ఓకేనా, L into B into H అంటాం కదా, ఆ విధంగా మనం దీని ఒక వాల్యూమ్ కనుక్కోవచ్చు. ఓకేనా, మనం ఈ షేప్ మాత్రం తీసుకుంటే ఇది రెక్టాంగిల్ షేప్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట. ఓకేనా, అది ఈ పక్క మీరు తీసుకుంటే స్క్వేర్ షేప్, 4 sides ఆర్ ఈక్వల్ అనమాట. ఇది ఒకటి. తర్వాత సిలిండర్ షేప్ ఇది. ఓకేనా, ఇది ఎలా ఉంటుంది, సిలిండర్ షేప్ మనం టచ్ చేసుకున్నాం. ఓకేనా, ఇది టచ్ చేసేటప్పుడు ఒక ఫీల్ వస్తుంది సార్. మీకు తెలుసా తెలీదు. ఓకేనా, మన బాడీలో కంప్లీట్గా సెల్స్ ఉంటుంది అనమాట. మన స్ట్రక్చర్ ఎలా ఉందంటే బికాస్ ఆఫ్ సెల్స్ అనమాట. ఆ సెల్స్ ఒక్కొక్కటిగా మెమరీ డివైస్గా వర్క్ అవుతుంది. దాంతోపాటు సెన్సార్గా ఒక వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత చాలా ఉంది, ఒకటి కాదు. ఇది చూడండి, ఇక్కడ ఈ షేప్స్ ఎలా ఉంది చూడండి. ఇది కోన్ షేప్, ఇది
ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ కోడిగుడ్ షేప్, ఎలిప్సాయిడల్ షేప్ అన్నమాట. ఇది స్పియర్ అన్నమాట. ఈ విధంగా ప్రతి మెటీరియల్ బేస్ చేసి మనం నేర్పించేటప్పుడు చూడండి, ఇక్కడ టచ్ చేసేటప్పుడు ఇలా దీన్ని పట్టుకున్నప్పుడు ఇది ఎలా ఉంది, ఇది పట్టుకున్నప్పుడు ఎలా ఉంది చూడండి. ఇక్కడ దీన్ని బట్టి ఓ రేడియస్ త్రూఅవుట్ ఈక్వల్గా ఉంటుంది, బట్ ఇక్కడ రేడియస్ త్రూఅవుట్ ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇలా ఒక మెటీరియల్ని టచ్ చేస్తూ ఆ జామెట్రీ షేప్ని మనము స్టడీ చేసేటప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుంటుందన్నమాట. ఎవరికి, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కాదు, ప్రతి ఒక్కరికి అంతే. ఓకేనా? ఆ విధంగా మనము టీచింగ్ చేస్తే మాత్రం పిల్లలు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, దాంతోపాటు మంచి అవుట్పుట్ వస్తుంది. ఓకే, మనమైతే ఒకటి రెండు నేను చెప్పలేను, కానీ చాలా ఇలాంటి ప్రాజెక్ట్స్, ఎక్స్పెరిమెంట్స్ రెగ్యులర్గా చేస్తున్నాము. ఆల్రెడీ మీకు తెలుస్తుందే, మన బిజినెస్గా కూడా మార్చామన్నమాట. ఓపెన్ సైన్స్ క్లాస్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అన్నమాట. కంప్లీట్గా ఫోకస్ ఆన్ ఓపెన్ సైన్స్ క్లాస్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇది స్లోగా నేనున్న ప్లేస్లోనే ఒక చిన్న ఒక మ్యూజియం లాగా రెడీ చేద్దాం అనుకున్నాను. బట్ నా దగ్గర అంత అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండ్ చేసేవాళ్ళు లేదు. బట్ మీలో ఎవరో ఒకరు సపోర్ట్ చేసి చేస్తే మంచిది, మంచి నాలెడ్జ్ వస్తుంది పిల్లలకి. అలా అని మీరు అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్. నా దగ్గర చేయడానికి నా దగ్గర బలం ఉంది, ఆలోచన ఉంది, ఎలా చేయాలో ఒక ఐడియాస్ ఉంది. బట్ దీన్ని ముందుకు తీసుకోవాలంటే మనీ ఇంపార్టెంట్ అన్నమాట. మనీ అంత లేదు, అంత అన్నమాట నాకు సరౌండింగ్స్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దీని నుంచి వచ్చే ఇన్కమ్ అనేది నాకు శాలరీ లాగా తీసుకోవాలా, నా దగ్గర పనిచేసే వాళ్ళు శాలరీ ఇవ్వాలి. ఓకేనా? ఇదన్నీ ఇలా పోతున్నాం. ఇది ఒక ముందుకు పోతే ఏంటంటే బెటర్ ఇన్కమ్ వచ్చేటప్పుడు నేను చేయొచ్చు, ఇది మ్యూజియం కానీ చేయొచ్చు. టైం పడుతుంది అన్నమాట అది చేయడానికి. ఎవరన్నా మీరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఎవరన్నా మంచిగా ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ ఇలాంటిది నాలెడ్జబుల్ సెంటర్గా రెడీ చేయడానికి మీ అంతు వచ్చి హెల్ప్ చేసే విధంగా పాజిటివ్స్ ఉంది అంటే నేను కంపల్సరీ యాక్సెప్ట్ చేసుకుని కలిసి పనిచేసి ఇక్కడ ఉండే ఏరియా పిల్లలకి నాలెడ్జ్ పెంచుకొని ఒక లైఫ్లో ముందుకు పోవడానికి పాసిబిలిటీస్ ఉందన్నమాట. ఓకేనా? చూడండి, నేనైతే కంపల్సరీ దీని మీదే వర్కౌట్ చేసుకుంటున్నాను. ప్రతిదీ ఇప్పుడు నేను నా చుట్టూ చూసాను అనుకోండి, ప్రతిదీ ప్రాజెక్ట్ రిలేటెడ్, ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ ఐటమ్స్, కాంపోనెంట్స్, పెయింటింగ్స్ అన్నీ చేస్తాను అనమాట. చూడండి, నేనేం చేస్తాను కూడా మధ్య చెప్పేస్తాను. ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్, ఓకేనా, ఈ మోల్డింగ్ టైప్, పిఓపీలో కానీ, వైట్ సిమెంట్ కానీ, లేకపోతే వాల్ పుట్టి కానీ, తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చాలా చేశాను అనమాట. రీసెంట్గా ప్లైవుడ్లో నేనే కట్ చేశాను అనమాట ఈ బర్డ్. ఓకేనా? ఇలాంటిది చాలా ఉంది. ఇది అది నేను చెప్పలేను, కానీ చాలా ఉంది. వీనల్ కానీ, లేకపోతే బుల్లెట్ కార్డ్స్ కానీ, రకరకాల ఐటమ్స్ మనము రెడీ చేసాము. చాలామంది వచ్చి కొనుక్కుంటారు అన్నమాట. మీలో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. మీకు కూడా తక్కువ ప్రైజ్లో ప్రాజెక్ట్స్ మనం రెడీ చేస్తాం. ఇక్కడ నా దగ్గర ఉండే మ్యాక్సిమం అలాంటిది. ఓకేనా? నిజం చెప్పాలంటే నా లైఫ్ అచీవ్మెంట్ ఏంటంటే ఇదేనమాట. ఓకేనా? అందుకోసం మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మేబీ టీచర్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఫ్యాకల్టీస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నాకు ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలని అడగండి. కాన్సెప్ట్ రిలేటెడ్ అది కూడా చెప్తున్నాను. కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రతి టాపిక్స్ని విజువల్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా మీరు ఈజీగా చెప్పేటప్పుడు అంత ఈజీగా వాళ్ళు మైండ్ స్టోర్ చేసుకుంటారు, ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకేనా? చాలా ఉంది, ఒకటి రెండు నేను చెప్పాను కానీ చాలా ఉందన్నమాట. ఓకేనా? ఇక చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఫర్ ది హైడ్రోజన్ ఆటమ్, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్ వస్తుంది. లైవెన్ సిరీస్, బాల్మర్ సిరీస్, ఫ్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్ అనమాట. జస్ట్ ఇది మనము టెక్నిక్గా ప్రింట్అవుట్ తీసిందనమాట. చూడండి ఇక్కడ. ఓకేనా? తక్కువ అమౌంట్లోనే ఒక చిన్న ప్రాజెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇలాంటిది. తర్వాత ఇది ఒకటి, ఇది మనకి బ్యాటరీస్ చేస్తే నేను మీకు చూపించడానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనా? ఇది ఆసిలేటరీ మోషన్, ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చేది. సర్క్యులర్ మోషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ వేవ్ 0 డిగ్రీ. ఓకేనా? తర్వాత స్లోగా సైన్ వేవ్ ఎలా వస్తుంది, ఆ విధంగా సర్కిల్ ఎలా ఫామ్ అవుతుందని. ఓకేనా? ఇది ఒక ప్రాజెక్ట్. నేనేం చేశానంటే ఆర్డినో బోర్డ్ యూస్ చేసుకుని దాని ఒక ప్రోగ్రామ్ అప్లోడ్ చేసి డిఫరెంట్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలని మనం దాన్ని కరెక్ట్గా అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఓకేనా?
నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట స్పీడ్. ఓకేనా. ఆ విధంగా చాలా ప్రాజెక్ట్స్ ఉందండి, ఒకటి రెండు కాదు చాలానే ఉంది. మీకు ఎవరికన్నా ఇలాంటి మనం చేద్దాం, కలిసి చేద్దాం, కొలాబరేట్ అవుతాం మీకుంటే అలానే ఓకే. బట్ నేనైతే ఓపెన్ మైండెడ్గా ఉన్నాను. ఓకేనా. నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను మీకున్నా ఓకే, లేదు నేను కలిసి మీతో చేస్తాను అంటున్నా ఓకే, ఏదైనా ఓకే. నేను ఓపెన్ మైండెడ్గా ఉన్నా, అన్నిటికీ మనం రెడీ. నాకు కావాల్సింది ఈ నాలెడ్జ్ అనేది ఇంకా కొద్ది డెవలప్ చేసుకుని ముందుకు పోతామని నా ఆలోచన అనమాట. దాంతోపాటు ఈ కొన్ని పెయింటింగ్ వర్క్స్ కూడా అన్నమాట. ఓకేనా. పెయింటింగ్స్ అన్నమాట. ఓకేనా. పెయింటింగ్స్ మీరు నమ్మరు, ఇది ఏం పేపర్ కాదు, స్టిక్కర్. ఓకేనా. వేస్ట్ పేపర్లు ఉంది కదా, దాని వెనకాల ఖాళీగా ఉంటుంది, దానిలో చేస్తాను అనమాట. ఇది కూడా స్టిక్కర్. పైన స్టిక్కర్ని రిమూవ్ చేసిన తర్వాత పేపర్ ఉంటుంది, ఆ పేపర్ రెడీ చేసాను అనమాట. ఓకేనా. వేస్ట్ అనేది లేకుండా వేస్ట్ని కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలని పిల్లలకి నేర్పించాలా. మనము లైఫ్లో ప్రతి విషయంలో చాలా మనం వేస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ప్రతి దీంట్లో కూడా అన్నమాట. ఓకేనా. ఆ వేస్ట్ కాకుండా ప్రతి వేస్ట్ మెటీరియల్ కూడా మనం యూజ్ చేసుకుని దాంట్లో మన టాలెంట్ ఏంటి, మన టాలెంట్ యూజ్ చేసుకుని దాన్ని ఒక ప్రాజెక్ట్ కానీ, దాని ఒక ప్రోడక్ట్ కానీ యూస్ఫుల్ వస్తువుగా ఎలా మార్చాలా అని ఒక ఐడియా మీకు వస్తే చాలు లైఫ్లో సక్సెస్. అది ఏమైనా కానీ. ఓకేనా. అది ఆ స్కిల్ మాత్రం డెవలప్ చేసుకో. ఓకేనా. చిన్నప్పటి నుంచి నాకు కూడా నేను పడి లేసి చాలా స్ట్రగుల్ కాదు, చాలా ఎక్కువనే ఉంది స్ట్రగుల్. బట్ ఏది ఏమైనా స్ట్రగుల్ లేకపోతే ఒక అచీవ్మెంట్ రాదు అంటారు కదా, ఆ విధంగా ఇది నా చిన్న అచీవ్మెంట్ అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ముందు చెప్పినట్టుగానే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెస్పెక్ట్గా మీ వంతు స్పాన్సర్ చేసే విధంగా ఉంటే ఓకే, ఆల్వేస్ వెల్కమ్. లేదు అంటే కొలాబరేట్ అయ్యి చేద్దామన్నా ఓకే. ఓకేనా. నాకు మళ్ళీ చెప్తున్నాను, ఈ నాలెడ్జ్ అనేది, ఈ ఆర్ట్ వర్క్ అనేది ముందుకు తీస్తుంది. ఆ ముందుకు తీసుకోవడానికి ఏది ఏమైనా నేనైతే ఓపెన్ మైండెడ్గా రెడీగా ఉన్నాను. ఓకేనా. మీలో కానీ మీ చుట్టూలో మీ సరౌండింగ్స్ ఏమన్నా ఇలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఈ విషయం ఇన్ఫార్మ్ చేసి ఓకేనా ఈ నాలెడ్జ్ని ముందుకు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తే మంచిది. చాలా థ్యాంక్స్ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ టైం ఇదే ఓపెన్గా నేను మాట్లాడము, ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి నేను ఓపెన్ టాక్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఈరోజు ఓపెన్ సైన్స్ క్లాస్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఓపెన్ టాక్ అనమాట. ఓకేనా. మీరు ఏం పెద్దగా ఊహించి, కానీ నా రూమ్ అయితే చాలా చిన్నది. ఆ చిన్న రూమ్లోనే నేను ఇక్కడే వర్కౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయాలి, కరెక్షన్ చేయాలి, సర్క్యూట్ డిజైన్ చేయాలి, అన్ని పెయింటింగ్ ప్రతిదీ, ఫోటోషూట్ కూడా ఈడే చేస్తాను అలా. ఈవెన్ నైట్ టైంలో ఈడే పడుకుంటాను కూడా నేను, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి. నిద్ర లేని టైంలో, రాని టైం పైన ఇన్ టర్మ్స్ ఆఫ్ లేచి కూర్చొని ఏం ఐడియాస్ వస్తుందో దాని మీద వర్కౌట్ చేసుకొని కూర్చొని చేయడం అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు నేను చెప్పిన ఈ విషయాలంతా విన్నారన్నమాట. ఓకేనా. కొలాబరేషన్ అవ్వచ్చు, లేకపోతే స్పాన్సర్షిప్ అవ్వచ్చు, లేదు ఇంకేమన్నా వేరే ఆల్టర్నేటివ్ విధంగా చేద్దామని మీరు ఇచ్చినారంటే గైడెన్స్, నేను ఆల్వేస్ వెల్కమ్. ఓకేనా. ఈ కళని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్ వర్క్ నాలెడ్జ్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.